అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. వాడు ఒక గ్లాస్ వేస్తే నేను 2 గ్లాసులు, నేను 2 వేస్తే వాడు 4, వాడు 4 వేస్తే నేను 8. మొన్న కొడుకు వాళ్ళ తలలో తాగుతూనే ఉండేదాన్ని అనుకో. చివరికి వాడు నన్ను విడిచిపోయినా వాడి కోసం నేర్చుకునే ఈ సారా మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. ఇలా సంపాదించిందంతా ఆ సారా చేసానికి సమర్పించాలి. ఏమి నటిస్తున్నావే మహానటివి, అదేం కాదులే కానీ వయసులో ఉండేటప్పుడు ఎంత సంపాదించను, వార్తీకం వచ్చేసరికి మన కులం నాకు కూడు గుడ్డ ఉండదని శాపం ఉందట కదా. దొంగ మొండలు లేకపోతే నా కూతురు ఎర్రగా బుర్రగా ఉంటుంది, 4 రాళ్ళు వేసుకుంటుందని వాళ్ళు వింటే గొడవకు వస్తారే ఊరుకోవే. అయ్యి బాబు అమ్మా మధ్యలో నీకు వాళ్ళేమిటి? వాళ్ళు ఎవరు అనలేదమ్మా. వాళ్ళు ఎవరు అనలేదు మరి నువ్వా? అయ్యో 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 నువ్వన్నావా? ఏమి అనుకోకే, అయినా పెద్దగా అమలులో లేదు. ఎందుచేతనంటే కోర్పు విటులు. అమ్మా విటులు అంటే ఎవరమ్మా? అంటే అదిగోది ఎదురుగా ఒక పెద్ద ఆయన కూర్చొని చూస్తున్నాడు నన్నే. ఇంకా కావలేదు మొండా కొడుక్కి. నీ గురించి ఇటు చేయదు బాబు అలా చూస్తున్నారా? అలాంటి వాళ్ళు మన చిత్రగుంట ఎప్పుడు వస్తావు కానీ మన కుర్రగారు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ మన ఇంటికి వచ్చి పోతూ ఉంటారా? వీటిలే వయసు మళ్ళిన వారకాంతను వాడిన పువ్వు వలె చూసేది వాడు. నేటి కుర్రవాళ్ళు ఉన్నారే సానిని గాని పట్టుకుంటే చివికి కానీ విడలేదు. అది కాక ఇప్పుడు కుర్రోళ్ళకి ఒక మహా సరదా కూడా ఉందనుకో. ప్రతి 20 ఏళ్ళ కుర్రవాడికి 60 ఏళ్ళ ముసలి గొప్ప సరదా. ఏంటా మాటలు? 20 ఏళ్ళ కుర్రవాడు 60 ఏళ్ళ ముసలి ఏం చేసుకుంటాడే? వాళ్ళు ఏమైనా తెలివి తక్కువ అనుకున్నావే? మా దగ్గర అయితే అనుభవం ఉంటుంది, అన్ని మా దగ్గర నేర్చుకుని తర్వాత మీ దగ్గరికి రావచ్చని వాళ్ళ అభిప్రాయం. చూసావా ముండా కొడుకులు ఎలా ముసిపోతున్నారు? సరే కానీ ఇంతకీ ఏమైనాడు అసంక్రంగా అల్లుడు ఉన్నంత వరకే అల్లుడు కానీ ఉన్నదంతా పోయిన తర్వాత అమ్మా ఈ పూట ఎవరినో
అప్పు అడిగినారటే అప్పా? వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేసినారట. ఏంటి వాగ్దానమే? అవునమ్మా. గణపతి కమిటీ వాళ్ళు అడిగేసి ఉంటారు మరి. ఏమోనమ్మా అడిగే ఉంటారు. మన శ్రీని గారిని అడిగేరటే వారు తప్పకుండా ఇస్తామని వాగ్దానం కూడా చేసినారు. వారు డబ్బు తెచ్చిన వెంటనే ఇలా నా చేతికి ఇస్తారు కదా, అవునమ్మా. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తావే? అమ్మా చెంగు పట్టవే, చింగే గట్టిగా పట్టుకో. అలా 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 డబ్బులమ్మా. నేను మాత్రమేనా చూస్తూ ఏం చేస్తావే? నా మొండా కొడుకని మొండా కొడుకు. ఈ ఊళ్ళో వాడికి నాకు అప్పు ఎవరిస్తారే? ఏమ్మా? ఊరందరి దగ్గర అప్పు చేసి ఊరి మధ్యలో ఒక సైకిల్ షాప్ పెట్టారు. అవునే పెట్టాడే. కదా? పోనీ ఎవరికైనా అప్పు తీర్చాడా? లేదా? లేదే. అయ్యో. ఇచ్చిన వాళ్ళు మాత్రం ఈ అన్నాళ్ళని ఊరుకుంటారు. అవును కదా? అడిగి అడిగి విసుగెక్కి విసుగెక్కి ఆ. ఒక్కొక్క సైకిల్ తీసుకు వెళ్ళారు. ఇక వాడి దగ్గర ఏం మిగిలిందే? ఒక డొక్కు పంపు. అమ్మా ఆ పంపుతాయి ఏం చేస్తారమ్మా? ఆ పంపు పట్టుకొని అవకాశం దొరికినప్పుడు గాలి కొడుతున్నాడు. గాలి కొడుకు మాట్లాడు. శనగలు తిని చేయి కడుక్కున్నది క్షణాలను సాధారించుకుంటారు కానీ ఒకరితో ఎన్నాళ్ళు సరసమేంటే కాకపోతే చెప్పు, నాకు విడిచిపెట్టు. నా మహిమ చూడు, క్షణాల్లో శంకరుడికి మహిమ పట్టించేస్తాను. అంత ఆవేశపడద్దు కానీ నేడు రేపు నచ్చ చెప్పి పంపిస్తాను, సరేనా? సరే కానీ ఆ. ఈసారి వాడు నాకు కనిపించాడు అనుకో, డబ్బు కట్టలతోనే కనిపించాలి. అలాగే. లేదనుకో ఆ గుమ్మం దగ్గరే ఆపేసి 2 కాళ్ళు పట్టుకొని జాగ్రత్త, ఇటు నుంచి అయినా రావచ్చు. వస్తాను నేను. అసలు విషయం అదేనమ్మా, పెద్దిశెట్టి కుమారుడు సుబ్బారావు గారు లేరు? వజ్రాల వ్యాపారి. ఆయనేనమ్మా. ఈ దినమున మన వీధిలో 3-4 సార్లు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడమ్మా. వాడు తిరిగిన ప్రతిసారి వాడి కళ్ళన్నీ మన ఇంటి మీదే ఉన్నాయన్న. ఆయన ఏదో పని మీద వచ్చి ఉంటారులేవే. ఎవరికైనా పోయే కాలం దాపరిస్తే మన వీధిలోకి వచ్చేది. అది కాక ఈ వీధి చివర పొట్టిసాని లేదు, రంగనాయకి. దానికి బట్టిన నడమంతపు తిరిగి ఈయన గారే కారణం. అలాగా. అందుకని ఈసారి వాడు మన వీధిలోకి వచ్చినప్పుడు శుభ్రంగా అలంకరించుకొని కంచి పట్టు చీర కట్టుకొని తలనిండా పూలు పెట్టుకొని ఒళ్ళంతా బంగారాన్ని సింగారించుకొని నేలపైన నిల్చొని కనబడు. నేను ఎందుకు కనిపించాలి? అదేదో నువ్వే కనిపించవచ్చు కదా. నేను కనిపించడం ఏమిటి? చెడిపోయిన ఆర్టీసీ బస్సులాగా ఎక్కడొక్కడ జారిపోతుంది. సరే ఎలా కనిపించాలో చెప్పు. అది కూడా నేనే మరి ఎవరు చెప్తారమ్మా? ఏం చేస్తానే తల్లి, తాపత్రయం నాది కదా. ఈసారి వాడు మన వీధిలోకి వచ్చినప్పుడు తొక్కుచు తలుక్కు
అమ్మను చూస్తానవలయు. ఎలగెలగెలగెలగా అమ్మా ఆ, తొక్కుచూ తలుక్కు మనసు అంటే అంటే? ఏదైనా చూపించినట్టు చూపిస్తేనే అందం. ఏమా మొత్తం- పూర్తిగా చూపిస్తేను మొత్తం అంతా ఒకసారి చూపించామనుకో తింటేనా అని ఎదురింట్లోకో అయ్య బాబోయ్. పక్కింట్లో అందుకని తలుపు చాటు నుండి ఆ. మెల్లమెల్లగా కనిపించినట్టు చూపించి అబ్బా. చూపించినట్టు ఆ. చూపించాలి. నా గుర్తు ఏది తల్లి ఒకసారి నవ్వు. నవ్వాలమ్మా మీరు బాగా నవ్వుతారే ఆ. ఏమిటి నెల్లూరు వాసుదేవరావు గారు మాయలు పక్కన నవ్వుతున్నావు. వచ్చేవారు ఎవరే? కోమడి బిడ్డ ఉత్తరాలు నా పేరేనా? వారి గుండెకి ఎంత ఉంటుంది? చింత పిక్క అంత ఉంటుంది. ఇలా కాని నవ్వావు అనుకో ఆ. మన గుండెకి చేస్తారు. అందుకని ఆ. ఆనందంగా నవ్వాలి. ఎలా అమ్మా జాగ్రత్తగా చెప్తాను విను. కింద పెద ఉందా? ఉంది. మీదన పని వరుస ఉందా? ఉంది. ఆ పని వరుసతో ఈ పెదాన్ని ఏమి నొక్కుతున్నావే ఆ. మరి కుడికాలు ఉందా? ఉంది. కుడికాలు బొమ్మల మీద ఉందా? దాన్ని మన ఇంటి వైపు ఇలా రెండు ఒకసారి అర్థమైందా? కానీ శరీరం బానే ఉంది. ఈ కాలుకి అర్థం ఏమిటమ్మా? అదేనే మనం ఏదైనా సైకిల్ తోనే చెప్పాలి, నోటితో చెప్పకు. నించుంటే ఆ. ఎగాదిగా చూస్తున్నాడే. చూసాడా? చూసాడా? ఇంకేమని చేశాడా? ఆవిడ మాకు వాడు నన్నేం చేస్తాడు, లోనకొస్తే అంతా నీకే చేస్తాడు. అలాని మాకు వాడి బాబే నన్ను ఏం చేయలేక రెండు కాలు పైకి తాళేసి నీడేం చేస్తాడు. అలా చూసి చూసి వచ్చే చిత్ర ఆ. మీ అక్క ఏం చేస్తుంది అని అడిగారమ్మా. మేడ మీద ముస్తాబవుతుందని నాకల్లే, నాకల్లే. నువ్వు వ్యాపారానికి పనికి రాకపోయినా ప్రచారానికి మాత్రం బాగా పనికొచ్చాడు. అలాగే. అమ్మా రామని రామ్మ. అమ్మా నీ అదృష్టం బాగుంది. ఏమైంది? గొప్పింటి పెద్ద తుప్పారావు వచ్చినాడు వ్యాపారి మన ఇంటికి వస్తున్నాడు. అమ్మా ఈ పాడుబుద్ధి నేను చెయ్యనమ్మా. ఎంత మాట అన్నావే? ఇది పాడు వృత్త కాదమ్మా, పాలపొంద లాంటి వృత్తి. అయినా ఈ సమాజంలో ఎవరి కుల వృత్తులు వారు చేసుకోవాలి తల్లి. ఈ కులంలో పుట్టాం కాబట్టి ఈ కుల వృత్తి తప్పు కాదు. వెళ్ళి అలంకరించి. లేదమ్మా నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా ఏనాడో నా తనువు మనసు అంతా ఆ శ్రీకృష్ణ భగవానుడు కల్పితం చేస్తున్నానమ్మా. నేను మాత్రం ఏమైనా వద్దన్నానంటే నీ మనస్సుని శ్రీకృష్ణ పరమాత్మునికే అప్పు చెప్పు. నీ శరీరాన్ని మాత్రం నాకు అప్పు చెప్పు. దాని పని ఆయన చూసుకుంటాడు, దీని పని నేను చూసుకుంటాను. వెళ్ళు. అమ్మా! అసలు నన్ను కన్నావా కొన్నావే? ఏ తల్లినా కన్న కూతురు చేత ఇలాంటి పడుపు వృత్తి చేపిస్తుందమ్మా. చెప్పమ్మా ఏం చెప్పమంటావు? కన్న తల్లిని పట్టుకొని అమ్మా నువ్వు నన్ను కన్నావా అని అడుగుతున్నావా తల్లి? చక్కదానివైపోయావు. చిన్నప్పుడు నీ బుడిబుడి అడుగులతో నా గుండెల మీద తంతుంటే ఆనందపడ్డానే కానీ పెద్దయిన తర్వాత కూడా నా గుండెల మీద తంతావని. ఏ తల్లైనా కూతురుతో పడుపు వృత్తి చేయించి తన కడుపు నింపుకుంటుందా అని అడుగుతావా? ఈ వృత్తి నీ నుంచో నా నుంచో వచ్చిన వృత్తి కాదు. తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయం. ఈ లోకంలో కొందరు పెద్ద మనుషులు వారి విలాసాల కోసం, వాళ్ళ ఆనందం కోసం దేశ అడిసి మన మీద ముద్ర వేసి ఒక ఆట వస్తువుగా చేసి ఆడిస్తున్న పాడు సమాజమే. అయినా నిన్ను ఒక్క విషయం అడుగుతావు, చెప్తావా? ఈ సమాజంలో ఎవరైనా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని తాళి కట్టి ఆడిగా స్వీకరిస్తారు. ఏమ్మా ఎవరు చేసుకోరా? చేసుకోరు తల్లి. ఎందుకో చెప్పరా?
చేసుకోవాలని ఏ ఒక్కరు అందుకే ఈ సమాజంలో పెద్ద మనుషులందరి మీద నాకు కక్ష పగ. లక్షాధికారులందరినీ నా ఇంటికి రప్పించుకొని భిక్షాధికారులుగా మార్చేశారు. అట్టే విసిగించగా వెళ్ళి అలంకరించుకో. లేదమ్మా, నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా ఈ వృత్తి నేను చెయ్యను చేయు చెయ్యను 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 చెయ్యలేను. కన్న కూతురే నా మాట విన్నప్పుడు చిత్ర వెళ్ళి ఆ రాగలవన్నం తీసుకురా. వెళ్ళి ఎందుకమ్మా? ఎందుకంటే ఎక్కడో తల పగలగొట్టుకుంటాను. సరే ఆ ఉయ్యాల కార్డు తీసుకురా. అదెందుకమ్మా? ఇవి వేసుకొని తెస్తాను. వెళ్ళు. అది కూడా దానమ్మా. కేవు చేసుకోవంటే ఈ పెద్ద నా చావైనా నేను చేస్తానంటే అయినా సరే ఎవ్వరు నా చావును ఆపలేదు. నా పై ఎవరు ఆపుతారు? నేనెందుకు చేస్తానే? ఇంకా ఎంతమందిని తినేయాలో కాదమ్మా, నువ్వు చచ్చిపోతే నాకు పెళ్ళి ఎవరు చేస్తారు? దీనికి ఎంతసేపు చంపేస్తున్నారు ఇద్దరు. సరిగానమ్మా, నేను లోపల వెళ్ళి ఇలాంటి మాటలు మోసరావుతా నీకేం చెప్పనే? నన్నేం చేయమంటావు అక్క? చెబితే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. ఇద్దరి మధ్యలో నేను చేస్తాను అనుకో. సరే, చిన్న పెళ్లి నువ్వు మాత్రం ఏం చేస్తావు? వెళ్ళి పక్కన ఏమి వృత్తి వృత్తి ఎరుగవలయు బిడ్డి ఎడదశాంతమునా ఎరుగవలయు బిడ్డి ఎడదశాంతమునా సహింపవలయు
మరి టిఫిన్ చేసిన కాల్చాలి రెండు అయిపోతుంది మొన్న కొడుకు నోట్లో పెట్టించు సిగరెట్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టించుకుంటున్నాడు. ఇదిగో, నీకు నచ్చితే 2 దమ్ములు కొట్టు, నచ్చపోతే నలపకుండా నాకు ఇచ్చి. బాబు మా ఇంటికి వచ్చిన తర్వాత సిక్కకూడదు, నలపకూడదు, గెల్లకూడదు అంటే అవదు బాబు. పైగా నాకు సిగరెట్ అభ్యాసం లేదు, దాని ఘాటు కూడా నాకు ఆందండి. మింగిలాలు మింగిన వాళ్ళకి ఎలంపలు ఏమాత్రం. అయితే ఒక పని చేస్తారా, డబ్బులు ఇస్తాను కొనుక్కోండి. మీ రత్నాల చేతితో రాదు డబ్బులు ఇస్తే తీసుకుంటానా ఏంటి? తోలం పడవలసిందే, కిలో వదవలసిందే. తొలం పడాలి. మొండ కొడుకు రూపాయి బిళ్ళను పట్టుకొని సాగు తీసేస్తాండి అలాగా. ఏమండి, చింతమండిలో పడేస్తాం కదా, ఒక లగదానికి ఒకటి అంటుకుందేమో అని చూస్తాను బాబు. అవి 2 కాదండి, ఒకటే. అది సర్కార్ వాళ్ళు పెట్టిన గాడి బాబు. కొడుకు రూపాయి ఇవ్వడానికి మురిపించాడు. ఏమని ఇస్తాడంటారా? ఇవ్వకపోతే నేను ఊరుకుంటే గుంజేయండి మొండ కొడుకుని. మీకు రూపాయి ఇచ్చాను కాదు, 10 రూపాయలు ఉంటాయి. ఉత్తరం వచ్చింది నీకు 10 రూపాయలు కనబడుతుంది. మీకు రూపాయి ఇచ్చాను. అదే ఇంకా కట్టలేదండి, చెంగులో ఇచ్చారు బాబు. చెప్పొద్దా? ఎవరికి? నేను అనుకుంటున్నాను. మీరు అనుకున్నట్లేదు, మైకులో మొత్తం ఖచ్చితంగా లేదు లేదు లేదు, మీకు రూపాయి ఇచ్చాను అన్నాను. ఏదైతే ఆడమంచిగా ఉన్నారు మొండ కొడుకు బాబు. మీకు రూపాయి ఇచ్చాను. ఆ రూపాయలో పావుల చిత్రకిచ్చి చెనక్కాయలు కొట్టుకుని గుమ్మం దగ్గర కూర్చొని తినమని చెప్పు. నా గురించి ఎవరో వస్తే ఢిల్లీ అర్జెంట్కి వెళ్ళే పని మీద అని చెప్పమను. ఏదో పనులు ఉంటాయి, నీకెందుకు కదండి. గడిదంటుందా? అదే పశువులు కదా తిందంటే గడిదంటుందని అర్థం కదా. అబ్బో, బాదం పిస్తా నేనంటాడు ఎందుకు వచ్చాడు ఆవిడ చెప్పముందు. ఎవరండి? ఆవిడ అంత గట్టికి కాకేస్తున్నావు. సినీ భయమును బాబు. పటాపట్ అంటే రౌడీ మొండ కూడా కాదండి, అదొక రకమైన పప్పు. పప్ప నువ్వు అంత గట్టికి చెప్తే ఆవిడ రౌడీ కూడా వచ్చాడు అనుకోండి. మీరు కలదు. ఇటు అమెరికాలో కూడా మీకు ఖాతాలో అదేంటంటే అక్కడ మాత్రం మన భారతీయులు ప్రపంచంలో ఎక్కడ తెలుగు ఉన్న మనం ఉంచినట్టుగా ఉంది. సరేనండి, ఎక్కడో ఉన్న పప్పులు మనకు లేవు కానీ మందరను ఎలా తెచ్చి కడుక్కోండి. సరేలేండి, లేని పప్పులు మీరు మాత్రం ఎక్కడ తెస్తారు? ఉన్నదే రాయండి. అప్పుడే అయిపోవడం కాదండి, చాలా రోజుల నుంచి పెన్న వాడలేదు, మొత్త కట్టేసింది. ఓసారి తిరిగితే అసలు పడిపోతుంది. అవసరం లేదు, నీకు అసలు అమ్మద్దు. వ్యాపారం మొదలెట్టేటప్పుడు విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవాలి. ఓ విఘ్నేశ్వర మహా శ్రీహరి ఖాత జామీను ఆర్వి కృష్ణప్రసాద్ రేడియో టీవీ ఆర్టిస్టు. ఇప్పుడు చెప్పండి బాబు. మరి నా ఆడవాళ్ళం ఏ ఆడవాళ్ళు? ఏమండి నువ్వు ఆడదాను కరెక్టా? మేము ఏదైనా పని మొదలెడితే శుభసూచకంగా ముందు పసుపుతో మొదలెట్టడం మా అలవాటు అండి. చేసిన రొంకు పనులను ప్రతిరోజు సిన్లు కానీ పసుపు రాయండి బాబు. పసుపు ఎంత? మాకెందుకండి, ఎక్కువ ఒక 5 రూపాయలు రాయండి.
5 రూపాయలు పసుపు రాశాను. రాశారు బాబు. ఆ. కుంకుమ రాయండి, కుంకుమ. కుంకుమ ఎంత? అది ఒక 5 రూపాయలు రాయండి. రాశాను. బాబు మన కొట్లో పోపు సామాన్లు ఏమైనా ఉంటాయి? ఉన్నాయి ఉన్నాయి. ఉంటాయా? ఆ. అయితే అన్ని కలిపి ఒక 10 రూపాయలు ఇవ్వండి. ప్యాకెట్ ఉంటుంది 10 రూపాయలు. బాబు మన దగ్గర అగరబత్తీలు ఏమైనా ఉంటాయి? పొట్టువే పొడవ్వా. మాకేది కదా పొట్టువే పొడా. నీకు ఈ సైజ్ అయితే నిలబడి కాలుతుంది కదా, సరిపోయింది. అవి ఎంత అండి? ఒక 5 ప్యాకెట్లు పంపించండి. చెప్పండి. కర్పూరం అది ఉంటుందండి. ముద్ద కావాలా పిల్లలు కావాలా? ఇదేంటండి బాబు, మాకెందుకండి పిల్లలు ముద్దే పంపించండి. నీదేనా పిల్లలు ఉంది, ఇంకెందు పిల్లలు? ఎంత అండి? అదొక 5 రూపాయలు రాయండి. చీప్ మొండ నాలా డబ్బులు నుండి అడిగేటప్పుడు ఎంత అడగాలి ఎలాగ అడగాల? ఆ జ్ఞానం కూడా లేదండి. ఇదంతా కలిసి 20 రూపీస్ అవ్వలేదు. ఇదేదో పెద్ద అడిగేస్తారు కొన్ని ఇంటి ఒక్క చీప్ మొండ. రాశానండి. బాబు జీడిపప్పు రాయండి బాబు. జీడిపప్పు బత్త కావాలా పప్పు పలుకోవాలా? నాకెందుకండి బద్దలు కదా ఉండే పంపించండి. అవును, గుండె అయితే గుండ్రాలు లాగా ఉంటారు కదా, తినేసి బాగుంది. జీడిపప్పు ఎంత పావు కేజీ రాసేదా? చేయవారికండి ఇప్పుడు వరకు ఎంత కావాలో ఎవరు అడిగారు? మీరు అడిగారు. మరి ఇప్పుడు మాత్రం మీరు చెప్తే అడగవుద్ది. సరే సరే అడగండి. జీడిపప్పు రాయండి. పలాస జీడిపప్పు. ఈ ఊరు జీడిపప్పు అని ఫేమస్ అండి. పలాస. పలాసా? అలాగే పలాస రాయలా? పలాస జీడిపప్పు. పలాస జీడిపప్పు. పప్పు కాదు, పప్పు పప్పు జీడిపప్పు ఒక బస్. లేకపోతే నన్ను పట్టుకొని సీపు మొన్న అంటాడా? వీడి కానీ బతికున్నాడు అనుకోండి, ఆ బస్తాలన్నీ నా ఇంటికి వస్తాయి. లేదు అనుకోండి, ఈ చేతికున్న 4 ఉంగరాలు లాగేసి ఈ కాలంలోనే పారిసిపోతాను అంటారు. బాబా నోరు వదిలేసి పోయేదంటారేంటి? నోరు తోలకి నోరు తేలేదు. 80,000 బస్తా జీడిపప్పు అడిగింది నోటు. బాబు మా ఇంటికి వెళ్తే బాబు నవ్వుతున్నట్టున్నారు, ఏడుస్తున్నావా? రాయండి బాబు. నవ్వు ఏడుపు నవ్వు. బస్తా జీడిపప్పు. బాదం పప్పు రాయండి. బాదం పప్పు. ఈ మధ్య నాకు సరిగ్గా అరగడం లేదు బాబు, తక్కువే రాస్తారు. ఒక 60 బస్తా అంటాడు. అమ్మో నాకు అది 80, ఇది 40, అప్పుడే 1,20,000 బొక్క. రాశారు బాబు. పెస్తా రాయండి. పెస్తా రాయండి. అడగండి మళ్ళీ నారాయణకుడు అప్పుడు దొరుకుతాడు బాబు రాయండి, ఇంకా అయిపోలేదు. ఉన్నాయా? ఒక 2 బస్తాలు పంచదార, 3 పప్పు మినపప్పు, 4 బస్తాలు కంది. 2 బస్తాలు పంచుతారా సంవత్సరానికా? చేయవరకండి 14 రోజులు కూడా రాదండి. 2 బస్తాలు పంచుతారు, 14 రోజులు రాదా? స్నానం చేస్తారండి మన పెట్టుకుని. ఏమనుకుంటున్నానండి, మా ఇంటికి ఎవరెవరు గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తుంటారు. సరఫరా మావి సప్లైలు మీవా? ఎవరికండి రాస్తున్నాయిలా మాని. పావు కేజీ పందాలు 16 రోజులు ఓడుతాం మేము. ఎలా బాబు? ఈ చేత్తో పందాలు పట్టుకో, ఈ చేత్తో టీ పట్టుకో. పందరిగా చూడు టీ తాగు, పందరిగా చూడు టీ తాగు. బాబు మీ ఇంట్లో అలాగే చేయండి, మా ఇంట్లో అలాగే అవ్వండి. గొప్ప గొప్ప వాళ్ళు వస్తుంటారు. రైట్. 2 బస్తాలు పంచుతారా? 3 బస్తాలు కందిపప్పు, 4 బస్తాలు మినపప్పు, 6 బస్తాలు పెసరపప్పు, 8 బస్తాలు దుకాణం పెడతాడు అక్కడ. దుకాణం నెల సరుకులండి. 6 బస్తాలు కందిపప్పు, 6 బస్తాలు మినపప్పు నెలక. ఏంటండి మీరు తినరా? ఏంటి నెల రోజులకు 6 బస్తాలు తినేస్తారా? మాకు నెల అయితే 30వ తారీఖు అయ్యి అయిపోతాయండి. ఓడి అమ్మ కడుపు మాడిపోను. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదండి 6 బస్తాల మినపప్పు. వీళ్ళు ఉన్న 3 నెల రోజులు తినేస్తారట. ఏదో అంటున్నారు? నేనే రాలేదు, రాశాను రాశారా బాబు? పోలేండి, బాధపడుతున్నట్టున్నారా? లేదు లేదు. ఏమండి మరి అన్నీ అడిగారు. మోక్షమిచ్చే పప్పు, విముక్తి కలిగించే పప్పు, బ్రహ్మాండమైన పప్పు అనడం మనిషి. బాబు ఈ మధ్య తగ్గుతారా వచ్చేసి? సరిగ్గా ఏది గుర్తుని చాలన్నది ఏంటండి ఆ పప్పు? చెప్తాను మీరు పసుపు, కుంకుమ,
ఏంటండి? చెప్తే మరి సార్ తర్వాత కానీ చెప్పులు ఏంటంటే సంఖ్యలో పెట్టారు. చెడిపోయే రోజులు వస్తే అలాగే వస్తుంటాయి. ఎవరికి వచ్చే నాకే కింద పెట్టండి. ఆ శబ్దం ఏంటండి? ఏమండి శెట్టి గారు, ఆ. మీ రంగనాయకి వచ్చిందండి. అయ్యో ఏమో నన్ను పేలిస్తానండు. అసలే మంచిదే కాదు. అంత భయం అండి రంగనాయక్ అంటే మీకు? భయం కాదండి, ఆ. మన నోరు మంచిది కాదు. ఆహా. మీరు కాబట్టి ఏమండి అని పిలుస్తున్నాను. సరే కాని మీ రంగనాయక్ కాదండి. ఆ. మా చెల్లి చిత్ర గదిలో సామాన్లు సర్దుతూ గంధపు గిన్నె పగలగొట్టింది. ఊరుకోండి. ఏ? ఆస్కాల్ అంటే నీకు అద్దు పద్దు. మీతో నాడ రాజ్యం. ఆ? ఏ? మీ చిత్రకి ఏమాత్రం ఉంటుంది? ఏయ్! వయసు 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 అలా తిన్నగా మాట్లాడు. మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చాయి. 13 వెళ్ళిపోనాయా? 14 వచ్చేసాయా? ఏంటి వెళ్ళిపోవడం ఏంటి వచ్చేయడం ఏమిటి? వయసు అండి వయసు. ఆహా. ఏంటి ఒక్కసారి మీ చిత్రిని పిలుస్తారేంటి? దాని పేరు చిత్రి కాదు చిత్ర. చిత్ర. ఆహా. ఒక్కసారి పిలండి. శెట్టి గారు ఆ. మీరు రాగరాగ మా ఇంటికి వచ్చారు కదా, మీరే పిలవండి వస్తుంది. నేనే పిలాలి, ఆ? మీరు పిల్లరు. లేదండి. సరే చిత్ర. అమ్మే. చిత్ర. అమ్మే. ఏంటి మీ ఇంట్లో రీసౌండ్ ఉందండి? ఇంకోటి మా ఇంట్లో రీసౌండ్ ఏంటి? మరి ఇది అలాగ వస్తుంది? ఎలా వచ్చింది? నేను పిలిస్తే 2 సార్లు వస్తాను. అవునవును, ఆయన అమ్మాయిని ఎవరైనా అలా పిలుస్తారు చెప్పండి. ఆ. ఆ, అమ్మాయిని పిలవాలంటే ఎంత జోరు ఎంత హుషారు ఉండాలి తెలుసండి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ చిత్రా ఒకసారి రావే. అదేంటి అలా గుర్తించానంటే? వద్దులేదు బావా. వదిలేదా? లేదు. వదిలేదంటే ఉంది, కడుపు ఉంది, కడుపు ఉంది, ఎక్కడ జారిపోయింది అంటే బాగా చూసుకోండి. మరి ఎందుకు నామే పడ్డా ఉంటాను? అదా ఆ. లోన్ నుంచి మా అమ్మ తోసింది. ఓహో. నేను వచ్చి మీ మీద పడ్డాను. నేను తోస్తే మా అమ్మ మీద పడతాను. మీ అమ్మ మీద పడితే నీ సరదా ఏం తీరుతుంది? అలా మైక్ సైడ్ కొంటూ చూడు, ఇద్దరు అలా కూర్చున్నావు. నీకు ఎప్పుడు కావచ్చు రికార్డులు వేసేస్తాను. నాకేం అక్కర్లేదు. సరే గారి చిత్ర అక్క శెట్టి గారి నా పక్కన ఉంటే ఎలా ఉన్నారే? శెట్టి గారు నీ పక్కన ఉంటే నవమన్మధుల్లా ఉన్నారు. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఆ గనుడు.
చూడకండి, అది చిన్నపిల్ల ఏదో అరగనిస్తుంది. ఏంటి? నువ్వు అలా కూడుతుంటే కూర్చుంటే? నాకు కనబడుతుంటుంది. ఏమిటండి? అందమే. ఓహో ఆ, బావా, ఆ. అయితే నా దగ్గర చిన్న అద్దం ఉంది, తెమ్మంటారా? నీ అద్దం వద్దు. ఏ? నీ అద్దం స్టూడెంట్ కొరలు చూపించు. ఏంటండి? వాళ్ళైతే బాగా చూస్తాం. నీ అద్దంలో ముఖం కనబడితే కాలు కనబడదు, కాలు కనబడితే ముఖం కనబడదు. అయితే మా అమ్మ గదిలో పెద్ద అద్దం ఉంది, అమ్మా! తెమ్మంటారా? మీ అమ్మ అద్దం మొత్తం శ్రీకాకుళం జిల్లా అంతా కనబడుతుంది. చాలా పెద్దదండి, బాగుంటదండి చూడండి. రెండు కోళ్ళు పేరిపోతుంది. ఏం పేల చూడండి బాగా. ఆ శివంతాన్ని మొత్తం అండి ఆ. మా అమ్మ అద్దం అయితే కాదు. వద్దంటారు. మా చెల్లి అద్దం వద్దు, మా అమ్మ అద్దం వద్దు. పోనీ నా గదిలో కావాల్సిన అద్దాలు ఉన్నాయి, వస్తారా? నీ గదిలో నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా. నాతో వస్తావా. ఆకాశమైన మీరెక్కడికండి? నీ అక్క నేను గదిలోకి వెళ్తాను. ఆ, నువ్వెందుకు? నేను గదిలోకి వస్తా. తప్పు. ఏం బావా? అలాంటి చూడకూడదు. ఏంటండి? మీ అక్క నేను లోపల బావా, మా అమ్మ ఏం చెప్పిందో తెలుసు? శక్తి బావ గారు మన ఇంటికి వస్తారమ్మా, అక్క బావ గదిలోకి వెళ్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు దగ్గర ఉండి చూసి నేర్చుకోమందండి. అసలు బుద్ధి లేదు. ఏంటి? పిల్లకి చెప్పవలసిన మాటలనేవి ఏమండి, ఆ పిల్లలకి చెప్పొచ్చా? అది మరి పనులు నేర్చుకోవాలి కదండి. అలాంటి డైరెక్ట్ చూడకూడదు. కిటికీ కన్నాల్లో ఆహా, డైరెక్ట్ చెప్పలేదు. అక్క బావ మంచం మీద ఉంటే నువ్వు మంచం కింద ఉండవే అని చెప్పింది. మంచం కింద ఉంటున్నా, మంచం కింద ఉంటావా? మంచం కింద ఉంటే మంచం మీద ఉండవే అని చెప్పిందండి. నేను అడుగు మీద ఉంటే కిటికీలు చూడమని చెప్పిందండి. ఏంటి అది విందకని నేను డబ్బులు ఇవ్వండి. ఏంటండి? ఏం ఏం కొనుక్కోవాలి? కొనుక్కోమంటారండి? నీకు ఏం కొనుక్కోవాలి ఉంది? నాకా బావా చేగుడీలు అయితే నీకు ఎప్పుడు సేవలు బజ్జీలు బోండాలు అవి గాజుల్లో వేసుకుంటదండి. గాజులు తొడుక్కుంటారు. ఏదో కొనుక్కోవద్దు కానీ ఆ. మంచి చక్కెరగా కొనుక్కో. ఎందుకు బావా? అది చేతుల్లో దొరుకుతుంది, చల్ల దిగిపోతుంది. చెప్పు బావా. శెట్టి గారు, మొన్న మిమ్మల్ని మేజవారి కచేరీలో చూశాను కదా, అప్పటి నుండి కంటిన్యూ నిద్ర లేదండి, కడుపు తిండి కూడా లేదండి. ఆ పరిస్థితి అంతేనండి. ఇంకేమైందండి? ఏంటి కాచా పట్టుకున్నా మీరే, ఉల్లు పట్టుకున్నా మీరే, అక్కడ మీరే, ఇక్కడ మీరే. రాత్రి నా పడుకోలేదు, చేతిలో కాకా లేదు, చూసిన గుండె లేదు, ఏమిటో అర్థం కాదు ఎందుకో. జుమ్మాయా, జుమ్జుమ్మాయా, ప్రేమించింది విహాయా. ఇదే మామూలు రాము. ఏంటి? సరిగ్గా ఉంచానండి. దానికి ఏ ఖాళీ ఉండకూడదు, ఎక్కడ ఆ? ఎక్కడ ఖాళీ ఉండకూడదు. రెండు చేతులు పెట్టా. చేతిలో చెప్పండి. ఈ చేతిలో వచ్చామనుకో, బాగోదు. మా ఇంటికి వచ్చి మాకే వారిని చూస్తారు. పాపం శెట్టి గారు ఎంత అందంగా ఉన్నారు తెలుసా? నేనే. చాలా
చాలా ఆనందంగా ఉన్నారండి. అందమైన వాడా, చందమామ లాంటి వాడా, నీ అందమంతా చూసి నేను మురిసిపోతి. ఇవాళ మీకు నచ్చండి. ఏమండి? దీని సంగతి మామూలుగా అయితే ఎందుకండి అంత కోపం? ఆడగండి. ఆ? మరి ఆపకండి. అబ్బో, రేజెక్కిపోతుంది. యాక్సిడెంట్ అవుతాయండి. అవును. ఆ, నా చేతిలో ఉంది. ఏంటి? సీరి. ఉంటది ఉంటది కానీ సరే కానీ చెట్టుగాడు, ఓయ్. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? అబద్ధం అంటే మా ముసలి లేదు కదా, అందుకని ఇంటికి మా చిత్ర చక్కనిదా మీ రంగనాయక చక్కనిదా చెప్పండి. ఏమండి? ఏమండి? రంగనాయక ఎప్పుడో చూశాను, అవును. చిత్రం ఇప్పుడే చేశాను. ఆ. మా రంగనాయక ఆడుతాది పాడుతాది. మరి మీ చిత్ర ఓ, మా చిత్ర కూడా చక్కగా ఆడుతుంది పాడుతుందండి. ఆ బావలు బావలు అయ్యా సై 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 నై నై ముయ్ ముయ్ నువ్వు మొయ్ మొయ్ ముయ్ 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 హై మతలు సయ్యా హై మతలు సయ్యా హై హై ఓయ్ ఓయ్ హై మతలు సయ్యా ఓయ్ మతలు సయ్యా హై హై
ఉందండి? సూపర్. అంత బాగుందా? అందుకే దానికి 100 రూపీస్ ఇచ్చాను. నిజంగా? ఆ. అబ్బా చాలా ఎక్కువ ఇచ్చారండి. అయ్యో చాలా సేపు నుంచి నిలబడిపోయి ఉన్నారండి. అవునండి. అవునండి, కూర్చొని తీసుకొస్తాను. నాకే ఏం మర్యాద అండి. మర్యాద అంటే ఏంటో తెలియదు. మర్యాద చూడండి. ఎంత డబ్బు పోతే మర్యాద వస్తుంది. మర్యాద ఉందండి. ఏమైందండి? ఎక్కడదా నేను పంపించిందా కాదా అని చూస్తాను. మీరా? ఆ. మీరు ఇంకా ఇప్పుడు వచ్చారండి. ఇది ఎప్పుడో మా అమ్మ వేయించింది. మీ అమ్మ ఏం ఆ, చేసింది? ఎవరండి? మీ అమ్మ పిలిచి- మా అమ్మ అక్కడ ఎందుకు ఉంటుందండి? అలా బోరింగ్ దగ్గర కొట్టించుకో. ఊరుకోండి, మా అమ్మ పోలి దగ్గర కొట్టించుకోవడం ఏంటి? మా అమ్మ ఇంట్లో ఉంటుంది. లేదండి అదిగోండి. అదే కొట్టించుకోండి బోరింగ్ దగ్గర కొట్టించుకోండి. వీడు పోసి చూడండి, ఉంగరాలు చూపిస్తాడు. ఉంగరాలు చాలా బాగుంది. ఎంతసేపు? ఒక 3 నిమిషాలు అంత ఉంటుంది. జస్ట్ సెట్ కాదు. అడుక్కోండి. ఏయ్, అడుక్కోండి. అడగండి. మరి మీరు కరీంలో లోటు లేని వారు కదా, మరి గాజాలు మీద ధరించారేంటి? ఎవడో చెప్పండి కదా. మీరెందుకు ఏడుస్తానండి? దున్నగా కనబడక నేనే అన్నాను. అంటే నన్ను మీరు గాడిద చేశారు. మీరన్నారా? ఆ. అయ్యో సారీ అండి. మిమ్మల్ని గాడిదానా? మీ దగ్గర కొత్తలో మేము అట్టగాడిదలు. చాలా పెద్ద అడ్డుగడు. ప్యూర్ గోల్డ్ అండి, డైమండ్స్ అండి. చూసారా? బాగుంటాయి. ఏడుది అలా ఇవ్వకూడదు, తప్పండి. మా నాన్న ఐడి చెప్పాడంటే చెప్పారు. ఎవరికి ఏ వస్తువు ఇవ్వకరా, ఆ. డబ్బులు కాలుస్తావు 10 రూపాయలు 5 రూపాయలు పారి, ఆ. కానీ ఉంగరాలు గట్ట పోతాను. అది ఏంటి ఈ ఉంగరం ఎప్పుడు చేయించారండి? ఇది ఆ, దీని సంగతి తెలీదా? తెలీదండి. నాకు మ్యారేజ్ అయింది, ఆ, శోభనాలకు వెళ్ళలేదు నేను. ఊరుకోండి. శోభనాలు ఏంటి? శోభనం అంటారు కానీ శోభనం చెప్పండి. ఒకటట శోభనం అంటే 5 రోజులు. 5 రోజుల ఆయన 2 పెళ్లి చేసుకుంటా 10 రోజులు చేశాడు. అయినా ఆ. వాడు అంచేత ఆ. నేను ఎప్పుడైతే వెళ్ళినానో మా మామగారు అమ్మావంతకి తీసుకెళ్లి కారులో పడేశారు. ఏ హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆ, 3000 ఇచ్చి కెంపు. ఏంటి? ఏమండో చెప్పండి. 4,000 ఇచ్చి బంగారం, మొత్తం 10,000 అయింది. ఊరుకోండి. 3, 4, 7 కదండి, 10 ఎలాగ అవుతుంది? ఏ లెక్కలాడుతున్నారు మీరు? మరి ఏంటి? 3,000 ఇచ్చి కెంపు కొన్నారు, ఆ. 4,000 ఇచ్చి బంగారం కొన్నారు. అవును. ఎంత అయింది? 7,000 కదా అయింది. ఈ కారులో ఎక్కడికి వెళ్ళాం? హైదరాబాద్ వెళ్ళారు. మరి లాడ్జింగ్ బోర్జింగ్ అల్లుడు గారు అదేంటండి అలాగే వెళ్ళిపోతున్నారు? ఇది ఎప్పుడు వెళ్ళిపోయింది? అయ్యో 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 బాబు, మొఖం నుండి ఆ సున్నపోట్లేటండి. అమ్మాయి ఆ ప్రేమతో రాసిన సొన్నం. ఏంటండి సొన్నం ఏమిటంటున్నాడు? ముండా కొడుకు ఆ సున్నుండబ్బా ఎక్కడో పెట్టంటారా అంటే ఆ పాపలు వినరు. అమ్మీ ఒకసారి రావే. ఈ మొహం ఏదో సున్నపోట్లు పెట్టుకున్నాడు, ఏదేదో సొన్నో సొన్నో అంటున్నాడు. చూడు అమ్మా స్లో అమ్మా. స్లోగా వచ్చింది తిప్పలా. ఏది నన్ను ఒకసారి చూడండి. స్లోగా వచ్చింది తిప్పలా. సరే కానీ బాగుంటుంది, మంచి చెప్పేది ఉన్నారు. మా అమ్మాయికి ఎప్పటి నుంచో వాణి లేదు బాబు. అమ్మ పెట్టుకోవాలి. ఏదైనా సరిపెట్టుకుంటాం బాబు.
బాబు బొడ్డు వరకే వచ్చింది. అక్కడ ఉంచమనండి. ఏం బాబు ఒక 6 అంగుళాలు మేకి తెస్తాను తెక్కొట్టదు. చచ్చిపోతేటండి మీ మాటలో మీరు. బాబు గారు ఏంటి కోట్ వేసుకున్నారు? అలా ఉండు. డోంట్ టచ్ మీ. కాదు బాబు, ఇందాక నేను నాతో ఏమని అన్నారు? ఏమన్నాను? పెళ్లి చేసుకుంటా అన్నారు. అన్నానా? అన్నాను. అన్నారు కదా. మరి పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తీయాలి కదండి. అక్క చూసారు ఎంత పని చేసిందో. బాబు ఆ, ఓ పావుతలు ఉంటుంది అది. ఆ, ఓ గ్రామం ఏమి 3 తులాలు. అది 3 తొలాలా? 3,70,000. అమ్మా చెవులో తగ్గుతాయి ఇది. నాకేం తెలుసమ్మా, చేయించిందనివే నువ్వు. చిన్నవేమో అవుతాయి. 3 తులాలు చెవులు చిన్నం అవుతాయా? ఏం బాబు, ఈ అమ్మ కొడుకులు మేము పెద్ద పెద్దవన్నీ పెట్టుకుంటాం. బాబు గారు దర్జాగా ఉన్నారు. ఏది ఏంటి పెళ్లి కావాలన్నారు? నాన్న చెయ్యాలి కదా. ఇందాక వాణి తీసుకున్నావా? అవునమ్మా. లంగాలు బాగాలేవు కదా. బాలేవు. బాబు గారు చేసి పనికి వచ్చినట్టుంది. బాబు ఏది అడిగినా ఇస్తాడండి బాబు. ఉండండి. ఏ? లోపల రాయలేదు. రాయలేదా? ఎంత పని చేశారండి బాబు. మా ఇంట్లో పందికొక్కులు తిరుగుతున్నాయండి. ఏదైనా గెల్లాకానికి కనిపిస్తే తెంపు కనిపిస్తాయండి. 2 జాతి కుక్కలు పెంచండి. ఎందుకండి? ఏదైనా ఎత్తు కనబడితే పట్టుకుని కొరికేస్తాం. ఫోన్ అలాగే ఎందుకని వస్తుంది ఏమన్నా. ఏం బాబు? సరే కానీ బాబు మరి రేపు వస్తారా? రేపా? మరి తగులుకుంటే తప్పొద్దు వస్తానండి. రేపు వచ్చేటప్పుడు మాత్రం ఆ, మా అమ్మాయికి కంచిపట్టు చీరలంటే పెద్ద అమ్మాయికి ఆ, ఇష్టం. మీ కంచిపట్టు చీరలే కాదు, రోడ్డు మీద ఏమైనా పాత చీరలైనా మీకు ఇష్టమే. అంటే మీకు కంచిపట్టు చీరలు లేవా? ఉన్నాయి. ఉన్నాయా? ఉమ్. ఒక 50 తండ్రి బాబు. ఇప్పుడు సరిపోతావు 100 పంపించుదే. పంపించిన ఆ బాబు నా బాబు 100 వేసుకోండి. అమ్మటికి వెళ్తే మా అమ్మ 50 అడిగిందండి. మీరు పంపిస్తానంటే వద్దంటామా? బాబు మరి అమ్మాయికి లంగా పట్టు లంగా. ఒక 3 లారీలు. బావా, లేవండి. బాబు మరి వచ్చేది చలికాలం. ముసలం ఉండదు. ఒక 100 దుప్పట్లు పంపించండి బాబు. అది నూరా బాబు, తాటు చాలా పూట దుప్పట్లు. కానీ నూరా తాటు పెట్టే అదే బాబు 100 దుప్పట్లా నువ్వు చచ్చేదాకా సరిపోతాయి. సరే బాబు వెళ్ళి రమ్మంటారా మరి? ఇంకేంటుంది? చెప్పుకోండి బాబు. చెప్పు. ఏమున్నదత్తో ఏమున్నదత్త ఏమున్నదత్తో ఏమున్నదత్త వాటి ఉంగరాలు పెద్దమిచ్చాను వాటి ఉంగరాలు పెద్దమిచ్చాను పై మీద కొండ చిన్నమిచ్చాను వారు చెప్పును ఏమున్నదత్త ఏమున్నదత్త ఏమున్నదత్త
పైన పని నుందల్లుడు కిందన ట్రాయ్ ఉందల్లుడు. లోపల మరి లేదు అత్తో నువ్వు చూస్తే మొగం తిరిగిపోతావు. అయితే లాగద్దా బాబు లేక చేయొద్దు బాబు.